అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం దైవిక విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఇలా సెలవిస్తున్నారు: నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఈ లోకంలో మనం ఎన్నో బాధ్యతలు, ఆందోళనలతో నిరంతరం అలసిపోతుంటాము. అయితే యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసే విశ్రాంతి కేవలం శారీరకమైన అలసటను తీర్చేది మాత్రమే కాదు, అది మన ఆత్మకు కలిగే పరిపూర్ణమైన శాంతి. మనం ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయనలో ఉన్న సాత్వికమును మరియు దీనమనస్సును అలవరుచుకున్నప్పుడు ఈ లోకపు భారాల నుండి మనకు నిజమైన విముక్తి కలుగుతుంది. ఆయన పాదాల చెంత చేరినప్పుడు మాత్రమే మన హృదయాలకు ఆ దివ్యమైన నెమ్మది లభిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నా హృదయ భారమును నీ పాదాల చెంత ఉంచుతున్నాను. నీవు నేర్పే పాఠాలను నేర్చుకుంటూ నీవిచ్చే ఆత్మసంబంధమైన విశ్రాంతిని అనుభవించేలా నన్ను నడిపించండి. ఆమెన్.